హలో గైస్, వెల్కమ్ టు ఈ సినిమా. మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే వీడియో మొత్తం చూసి లాస్ట్లో రేటింగ్ కూడా చూసి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి గైస్. సరే, ఇక లేట్ చేయకుండా 3 hours 21 minutes రన్ టైంతో పుష్పకి సీక్వెల్గా వచ్చిన పుష్ప 2 రివ్యూ చూసేద్దాం. టికెట్స్ రేట్ ఎక్కువ అనిపించిన, బయట అల్లు అర్జున్ గారి యాటిట్యూడ్ కొంచెం నచ్చకపోయినా, చలికాలంలో పొద్దునే లేచి వెళ్లాల్సిన, అస్సలు తగ్గకుండా థియేటర్కి అయితే వెళ్ళిపోయా. ఇక చూశాక ఇది సార్ పుష్ప గారి బ్రాండ్ అండ్ సుకుమార్ గారి డైరెక్షన్ అనిపించింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ గారు కనపడలా, పుష్పనే కనపడ్డారు. ఆ వరల్డ్లోకి తీసుకెళ్లి చించేశారంతే. యాక్షన్ సీన్స్ అయితే అరాచకం. మనలో చాలా మందికి మోస్ట్ అవైటెడ్ సీన్ అయిన జాతర సీన్ అయితే సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ దీంతో పాటు ఇంకో ఫైట్ ఉంటుంది, అది ఇంకో హైలైట్ అంతే. మరో నేషనల్ అవార్డు వస్తుందేమో చూడాలి. నేనైతే ఈ సినిమాని మళ్ళీ వెళ్ళి చూద్దాం అనుకుంటున్నా. ఓవరాల్గా ఒక ముక్కలో చెప్పాలంటే పక్కా థియేటర్స్లో చూడదగిన సినిమా అని చెప్తాను. ఇంకా శ్రీవల్లిగా రష్మిక కూడా తన పర్ఫార్మెన్స్ అండ్ స్టెప్స్తో అదరగొట్టేసింది. నిజంగా అల్లు అర్జున్ రష్మిక చూస్తే హస్బెండ్ అండ్ వైఫ్ లాగే అనిపించారు, జీవించేశారంతే. సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాలో వింటుంటే బాగా అనిపించింది. సిచ్యువేషన్ తగ్గట్టుగా బాగా ప్లేస్ చేశారు. నేనైతే చాలా చోట్ల ఎంజాయ్ చేశా. ఇంకా డిఎస్పి గారితో పాటు శామ్ సిఎస్ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చినట్టున్నారు. ఫీలింగ్ సాంగ్లో మనకు చూపించిన ఇంకొన్ని స్టెప్స్ ఉంటాయి, అరిపించాయి భయ్య అంతే. ఫస్ట్ పార్ట్లో లాగా ఆ దొంగలు తీసుకెళ్లే సీన్స్ కూడా రిఫ్రెషింగ్గా బాగున్నాయి. ఇంకా శ్రీలీల గారి డాన్స్ బాగుంది అండ్ మిగతా యాక్టర్స్ ఉన్నంతలో బాగానే చేశారు. మరి ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఫీలింగ్ సాంగ్లో ఎక్స్పోజింగ్ అండ్ అక్కడక్కడ వైలెన్స్ అండ్ రొమాన్స్ ఉన్నాయి, అవి ఓకే అంటే చూసేయచ్చు. ఇంకా నవీన్ ఉలి గారి ఎడిటింగ్లో కొన్ని సీన్స్ లాగా అనిపించినా ఓవరాల్గా బాగుంది. ఎమోషన్స్ అండ్ ఉమెన్ ఇంపార్టెన్స్ బాగా చూపించారు. పుష్ప ఎక్కడున్నాడు అని ఒక వీడియో వచ్చింది కదా, అది ఈ పార్ట్లో లేదు. సో మీ ఎక్స్పెక్టేషన్స్ కొన్ని తగ్గించుకోండి. ట్రైలర్ అండ్ టీజర్లో ఉన్నాయి, కొన్ని కనపడవు. సో కొంచెం తగ్గించుకోండి ఎక్స్పెక్టేషన్స్. ఇక నచ్చనివి అంటే 2-3 సీన్స్ స్లోగా అనిపించాయి. ఫాద్ ఫాజిల్ గారి క్యారెక్టర్ని కూడా ఇంకొంచెం సీరియస్గా పెట్టాల్సింది, విలనిజం సరిపోలేదు, ఇంకా ఉండుంటే బాగుండేది అనిపించింది. ఫైనల్గా ఒక్క ముక్కలో చెప్పాలంటే కొన్ని మైనస్లు ఉన్నా మిగతా సినిమా బాగుంది అండ్ తప్పకుండా బిగ్ స్క్రీన్లో చూసి ఎంజాయ్ చేసే సినిమా కాబట్టి థియేటర్కి వెళ్ళి ఆ మాస్ జాతరను చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇట్స్ ఏ వర్త్ వాచ్ మూవీ ఇన్ థియేటర్స్ గైస్. మన ఈ సినిమా రేటింగ్ వచ్చేసి 3.25/5. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ ఈ సినిమా.